అందరికీ నమస్కారం. నా పేరు రమ. సైకో మొగుడు 23వ భాగం. రచయిత మోక్ష గారు. అప్పుడే భోజనం చేద్దామని వచ్చిన రిషి కూడా అర్జున్ మాటలు విని విసుగ్గా మధు వంక చూశాడు. అర్జున్ నువ్వు మాట్లాడకుండా కూడా తినొచ్చు కదా అని కోపంగా కొరకొర చూసింది మధు. ఆమె చెప్పినట్టుగానే మౌనంగా తిన్నాడు అర్జున్. అర్జున్ భోజనం చేసి చెయ్యి కడుక్కోవడం తరువాయి అన్ని అతన్ని వాళ్ళ మధ్య నిమిషం కూడా నిలబడివ్వకుండా రూమ్లోకి తీసుకొచ్చి నేను డిన్నర్ చేసి వస్తాను, నువ్వు పిల్లల్ని చూస్తూ ఉండు అని కిందకి వెళ్తుంటే అర్జున్ మధుని ఆపి నువ్వు ఇక్కడికి వచ్చాక మారిపోలేదు కదా అన్నాడు. వచ్చి 12 గంటలు కూడా కాలేదు. ఈలోపు ఏం మారిపోతాను అంది. ఏమీ లేదు. మన ఇంటి దగ్గర ఎప్పుడు ఇద్దరం కలిసే భోజనం చేస్తాం. అలా కుదరకపోతే ఒకరికి ఒకరం కంపెనీ అయినా ఇస్తాం కదా. ఈ రోజు ఆ విషయమే మర్చిపోయావు కదా, అందుకే డౌట్ వచ్చి అడుగుతున్నా అన్నాడు. నీకు ఎక్కడ ఎలా ఉండాలో తెలియదు అర్జున్. ఎక్కడికైనా వెళ్తేనే కదా తెలిసేది. అన్ని చోట్ల మనకి నచ్చినట్టు ఉండడం కుదరదు కదా. అర్థం చేసుకో అర్జున్. అర్జున్‌కి కొంచెం కటువుగా చెప్పేసి మధు వెళ్తున్న తననే చూస్తూ ఇన్నాళ్ళు నా నోటి దురుసు వల్ల ఏ ప్రాబ్లం లేనిది ఇప్పుడు ఎందుకు వచ్చింది మీ మధు మమ్మీకి అని రీతు వంక చూశాడు అర్జున్. వాడు ఏమో అని అన్నట్టుగా భుజాలెగరేశాడు. చాలా హర్ట్ అయ్యాను తనన్న మాటకి అని గట్టిగా నిట్టూర్చి వచ్చి రీతుని భుజాన వేసుకున్నాడు. అర్జున్ ఇంట్లో వాళ్ళ దగ్గర ప్రవర్తిస్తున్న తీరు, తన నోటి దురుసు తలుచుకుని అతని ఇక్కడ ఉండడం కరెక్ట్ కాదా అని ఆలోచిస్తున్న మధు ఆలోచనలు పక్కనే కూర్చున్న గోపీనాథ్ గారు మధు అన్న పిలుపుకి చెదిరిపోయాయి. ఇన్నాళ్ళకి ఆయన నోటి వెంట తన పేరు విన్న మధు తల తిప్పి వాళ్ళ నాన్నని ఆత్మీయంగా చూస్తుంటే నీకు ఇక్కడంతా బాగానే ఉంది కదమ్మా అని అన్నారు. ఐఆమ్ ఫైన్ దేర్. నాకక్కడంతా బాగానే ఉంది డాడీ అని అంది. అర్జున్ నిన్ను బాగానే చూసుకుంటున్నాడు మరి అన్నాడు. బాగానే చూసుకుంటున్నాడు. నీకెలా ఉంటుంది? హెల్త్ బాగానే ఉందా అంది. హా అని తలూపి అంతా బాగానే ఉంది కానీ నాన్నమ్మ 1 నెల క్రితం వరకు బాగానే ఉంది. మొన్న నెల మన చిన్నోడు సాత్విక్ వాడు ఒకరోజు నానమ్మని భోజనానికని పిలవడానికి వెళ్తే అప్పటికే తను మనలో లేదు. ఆయన కళ్ళు నులుముకుంటూ ఎప్పుడు పడిపోయిందో తెలీదు. నేల మీద ఉలుకు పలుకు లేకుండా పడుంది. కింద పడడం వల్ల తలకి బలంగా దెబ్బ తగిలి బ్రెయిన్‌లో బ్లడ్ క్లాట్ అయ్యి బాధపడుతున్న ఆయన భుజం తట్టి సముదాయించింది మధు. ఇంతలో తాతయ్య మీకు ఫోన్ అని అంటూ వచ్చాడు అక్కడికి సాత్విక్. ఆయన కళ్ళు తుడుచుకొని కాస్త స్థిమితపడి సాత్విక్ చేతిలో ఉన్న ఫోన్ తీసుకుంటూ వీణ్ణి గుర్తుపట్టావా మధు అన్నారు. ఎందుకు గుర్తులేదు డాడీ అని సాత్విక్ ని దగ్గర తీసుకొని నేనెవరో చెప్పు అంది. మధు అత్త అన్నాడు. మధు నవ్వి వాడిని ముద్దు పెట్టుకునేంతలో వస్తున్నా అత్త అంటూ వైషు ఉన్న వైపుకి వెళ్తూ ఉంటే విరక్తిగా నవ్వుకుంది మధు. నువ్వు మా కోసం ఏమీ ఆలోచించక్కర్లేదు మధు. నీకిక్కడ ఉండాలని లేకపోతే ఇప్పుడే వెళ్ళిపో గోపీనాథ్ గారు అన్నారు. అదేమీ లేదు డాడీ ఉంటానని చెప్పాను కదా అని సగం తిని వదిలేసిన ఆ ప్లేట్లో చేయి గడిగేసుకొని పైన పాప ఏడుస్తున్నట్టుంది పడుకోబెట్టొస్తాను అని తన రూమ్‌కి వెళ్ళిపోయింది. మంచం అంచుకి చిన్ని చిన్ని అడుగులతో వచ్చిన పాప ఇంకొక అడుగు వేస్తే పడిపోతుందన్న టైంకి మధు పాపని ఎత్తుకొని భుజాన వేసుకొని అర్జున్ కోసం వెతికింది. మీ డాడీలాగా కాసేపు కుదురుగా ఉండవా నువ్వు అని పాపని జోకొడుతూ బాల్కనీలోకి వచ్చిన మధుకి స్మోక్ చేస్తున్న అర్జున్ కనపడ్డాడు. అతన్ని అలా చూడగానే అరికాల నుంచి మండింది మధుకి. కోపంగా అతని దగ్గరికి వెళ్లి చేతిలో సిగరెట్ లాక్కుని విసిరేసి పిల్లల్ని చూసుకోమని చెప్తే ఏం చేస్తున్నావు నువ్విక్కడ అని అంటూ కోపంగా అడిగింది. అర్జున్ నేను రావడం ఒక క్షణం లేట్ అయితే పాప కింద పడేది కోపంగా చూస్తూ అడిగింది అర్జున్ని. అయ్యో అవునా అని అర్జున్ మధు చేతిలో ఉన్న పాపని తీసుకోబోతే మధు పాపని అర్జున్కి అందివ్వకుండా దూరం లాక్కుంది. నేను తనను పడుకోబెట్టే వచ్చాను బంగారం. తను ఎప్పుడు మేలుకుందో అర్జున్ చెప్తుంటే ఇలా సంజయ్షి చెప్పొద్దు అర్జున్. ఇందాక కూడా అంతే ఐశ్వర్య వాళ్ళ హస్బెండ్ దగ్గర భార్గవ్‌తో ఎంగేజ్మెంట్ చెడిపోయిన విషయం తీసుకురావడం అంత అవసరమా అని అంది. బంగారం ఆ విషయం ఊరంతా తెలుసు. నేను చెప్పినంత మాత్రాన అదే వాళ్ళ ఆయనకి తెలుస్తుందా అన్నాడు. ఎనఫ్ అర్జున్. పొంతన లేకుండా మాట్లాడకు నువ్వు. వీలైనంత సేపు ఇంట్లో ఎవరితోనూ మాట్లాడకుండా ఉండటానికే ట్రై చేయి ప్లీజ్ అంది. మంచిది అలాగే మీ అన్నయ్యకి కూడా చెప్పు. నా జోలికి రావద్దని అన్నాడు. నిన్నసలేమైనా అన్నాడా మా అన్నయ్య? కనీసం నీ వైపు కూడా చూడలేదు కదా అంది మధు. అది కాదు నేనంటోంది. అసలు ఇంట్లో ఎవరైనా నన్ను ఈ ఇంటి అల్లుడిని చూసినట్టుగా చూస్తున్నారా? రాక రాక ఈ ఇంటికి వచ్చాను. ఒక్కరైనా నన్ను పట్టించుకుంటున్నారా? నన్ను ఇక్కడ సొంత అల్లుడిని ఇక్కడ పెట్టుకొని ఆ అద్దె అల్లుడికి సేవలు చేస్తున్నారు అని అన్నాడు అర్జున్. అద్దె అల్లుడా? అద్దె అల్లుడెవరు? కళ్ళు చిట్లిచ్చి అడిగింది మధు. అదే ఐశ్వర్య వాళ్ళాయన. వాడికి సెపరేట్‌గా వెండి కంచంలో భోజనం. నాకు ఆఫ్టర్ ఆల్ ఆ ఫైబర్ ప్లేట్‌లో. ఏమనుకుంటున్నారు మీ వాళ్ళు నన్ను? వాళ్ళు అనుకుంటే అనుకున్నారు. నువ్వు కూడా నన్ను వదిలేసావు. మన పెళ్ళైన కొత్తలో మా మమ్మీ ఇలాగే నీకు ఫైబర్ ప్లేట్‌లో పెడితే నేను నీకు వెండి కంచంలో పెట్టించలా? మర్చిపోయావా? అన్నాడు. మధు ఏమీ మాట్లాడకుండా సీరియస్‌గా చూసింది అర్జున్ వంక. అలా చూస్తున్నావేంటి? నేను నిజంగానే హర్ట్ అయ్యాను. ఇక్కడికొచ్చాక నువ్వు కూడా మారిపోయావు. మా మమ్మీ మా డాడీ మీద అరిచినట్టుగా నా మీద గయ్ గయమని అరుస్తున్నావన్నాడు. అర్జున్
మధు వస్తున్న నవ్వుని కంట్రోల్ చేసుకొని నన్నసలు మాట్లాడనివ్వవే అని అంది. అర్జున్ మధుని దగ్గరికి లాక్కొని ఒక చేత్తో ఆమెను చుట్టేస్తుంటే మధు అర్జున్ చేతిని విసిరికొట్టి మనం వచ్చిన రీజన్ ఏంటి? నువ్వు చేస్తున్న పని ఏంటి? అని కోప్పడింది. మీ నానమ్మ చనిపోతే మనం దూరం ఉండాలా? అన్నాడు. నువ్వు పో అర్జున్ అని చిన్నగా వెనక్కి నెట్టింది మధు. రిషి రేపొద్దుటికి కావాల్సినవి అన్నీ కూడా పంతులు వారు లిస్ట్ రాసి పంపించారు. ఆ ఆయిల్ ఇవాళ తీసుకురాకూడదంట. రేపు మార్నింగ్ తీసుకురమ్మన్నారు అంటూ రిషికి ఒక చేతిలో ఆ సరుకుల లిస్టు, ఇంకొక చేతిలో కాఫీ కప్ పెట్టింది శశి. సరే తీసుకువస్తాను అని కాఫీ సిప్ చేసి తలెత్తి చూసిన రిషికి రీతూ కనిపించాడు. తన చిన్న చిన్న చేతులతో వాళ్ళ చెల్లిని నిదానంగా మెట్టదించుతున్న వాళ్ళ ఇద్దరినీ అలా చూస్తూ ఉంటే రిషి చూపులు అనుసరించిన శశి కూడా వాళ్ళని చూసి రేయ్ నాన్న ఎక్కడికి వెళ్తున్నారు అన్నాడు. డాడీ దగ్గరికి అన్నాడు. మీ డాడీ అని చుట్టూ చూసిన శశి గార్డెన్లో ఎక్సర్సైజ్ చేస్తున్న అర్జున్ని చూసి అర్జున్ ఇంకా లేవలేదనుకున్నాను. కాఫీ పంపిస్తాను తనకి అని కిచెన్లోకి వెళ్ళింది. ఆ మాటకి తల తిప్పిన రిషి కట్ బనీన్ బాక్సర్స్తో పుషప్స్ చేస్తున్న అర్జున్ని చూసి వీడిప్పుడు ఈ ఫ్యాషన్ షో స్టార్ట్ చేయడం అంత అవసరమా అని మనసులో అనుకుని మెట్లు దిగుతున్న మధు పిల్లలిద్దరినీ చూసి రిషి కప్ అక్కడే వదిలేసి వెళ్లి రీతుని పాపని చెరో చేత్తో ఎత్తుకొని వచ్చి తన సోఫాలో కూర్చుంటూ వాళ్ళని తన ఒడిలో కూర్చోపెట్టుకున్నాడు. వదులు మామ, నేను డాడీ దగ్గరికెళ్తాను అంటున్న రీతు పొట్టపై వేళ్లతో చక్కిలిగిలి పెట్టి వదలను మామ అన్నాడు రిషి. దానికి వాడు చక్కిలిగిలిగా అనిపించి కిలికిలా నవ్వుతూ మెలికలు తిరుగుతూ ఉంటే రిషి ఇద్దరిని ముద్దు పెట్టుకుని ఏం పేరు అన్నాడు. నా పేరు రిత్విక్. నీ పేరే అంట కదా డాడీ చెప్పాడన్నాడు. అవునా? ఒక క్షణం స్తబ్దుగా చూశాడిద్దరిని. నాకు ఈ ఇల్లు బాగా నచ్చింది మామ, నేనిక్కడే ఉండిపోతాను అని అన్నాడు. ఉండిపోతావా అని రిషి ఇంకొకసారి పిల్లల్ని ముద్దాడి వాడు అడిగింది జరిగే పనో జరగని పనో చెప్పలేక వెళ్ళి ఆడుకోండని ఇద్దరిని కిందకి వదిలాడు. రిషి వదలగానే ఇద్దరు కేరింతలు కొడుతూ బయటికి పరిగెత్తారు. పుషప్ చేస్తున్న అర్జున్ చేసి పనిచి అమ్మాయి చేత పంపించిన కాఫీ కప్ చూశాక తన ఎక్సైజ్ కి కాసేపు బ్రేక్ ఇచ్చి అక్కడే బెంచ్ మీద చతికిలబడి చల్లటి ఆ వాతావరణానికి వేడిగా ఉన్న ఆ కాఫీ సిప్ చేశాడు. ఆ క్లైమేట్ కి చాలా రిఫ్రెషింగ్ గా అనిపించింది ఆ కాఫీ. ఒక సిప్ వేసి తల వెనక్కి వాల్చిన అర్జున్కి చల్లగా తగిలిన గాలికి కళ్ళు తెరిచి చుట్టూ చూశాడు. ఎటు చూసినా పచ్చని చెట్లే. ఇక్కడ కూడా మన బంగారం డామినేషన్ అనుకుంటా అని మనసులో అనుకుని ఇంకో కాఫీ సిప్ చేసేంతలో మామయ్య మామయ్య అంటూ వచ్చాడు సాత్విక్ అక్కడికి. ఆ పిలుపుకి తల తిప్పి చూసిన అక్కడ నిలబడ్డ సాత్విక్ని చూసి అతను పిలుస్తోంది తనని కాదనుకుని ఆ కాఫీ ముగించే పనిలో పడితే సాత్విక్ ఇంకొకసారి గట్టిగా పిలిచాడు మావయ్య అని. ఆ పిలుపుకి తుల్లిపడ్డ అర్జున్ కాఫీ పక్కన పెట్టేసి నన్నేనా పిలుస్తోంది అన్నాడు. హా అని తలూపి నేనొద్దని ఎంత చెప్తున్నా వినకుండా రీతు పాపని తీసుకొని స్విమ్మింగ్ పూల్ దగ్గరికి వెళ్తున్నాడు అన్నాడు. ఓ ఈడియట్, వెళ్ళేవాడు ఒక్కడే వెళ్లకుండా పాపని కూడా ఎందుకు తీసుకుని వెళ్తున్నాడు అని కాఫీ కప్ని టేబుల్ మీద పెట్టి స్విమ్మింగ్ పూల్ వైపు అడుగులు వేశాడు. ఇంట్లో కాఫీ తాగుతున్న రిషికి అర్జున్ దగ్గరికి వెళ్దామని చెప్పి స్విమ్మింగ్ పూల్ దగ్గరికి వెళ్తున్న పిల్లలు కనపడ్డారు. ఏయ్ అని అరుస్తూ చేతిలో కాఫీ కప్ వదిలేసి మరీ అటు పరిగెత్తాడు. ఒకే టైం అటు అర్జున్ ఇటు రిషి ఇద్దరు పిల్లల దగ్గరికి వచ్చారు. అర్జున్ ఏమో పాపని, రిషి ఏమో బాబుని చెరో పక్కకు లాక్కుని ఒకరొచ్చారు అని ఒకరు గుర్తించని ఇద్దరు ఒకరి మొహం ఒకరు చూసుకున్నారు. ఇద్దరు చూపులు సింక్ అవ్వగానే ఇద్దరు సడల్న చూపులు పక్కకు తిప్పేశారు. బేబీ నీకేం చెప్పాను? ఆ రాస్కెల్తో ఆడుకోవద్దని చెప్పానా అన్నాడు. తన్నయ్యతో కదా. తన్నయ్య స్విమ్మింగ్ పూల్ చూద్దామంటేను ఇటు చొచ్చా అంటూ తనకి వచ్చిన భాషలో అందరికీ అర్థమయ్యేలా చెప్పింది పాప. అర్జున్ పాప మొహం తుడిచి రిషి వంక చూస్తూ ఎందుకమ్మా అన్నయ్య అన్నయ్య అంటూ వాడి కూడా తిరుగుతావు? నువ్వెప్పుడు వాడితోనే ఉంటావా ఏంటి? మీ మమ్మీలాగా నువ్వు వాడిని వదిలి వెళ్ళిపోవాల్సిందే కదా అన్నాడు. రిషి పళ్ళు కొరికాడు ఆ మాటలకి. పిడికిలి గట్టిగా బిగించి ఒక్కడుగు ముందుకు వేసిన రిషి అతన్ని కొట్టలేని నిస్సహాయతలో చిన్నపిల్లలతో చెప్పాల్సిన మాటలా అవి? వాళ్ళిద్దరినీ కలిసి ఉండమని చెప్పాల్సింది పోయి కొట్టుకోమని చెప్తున్నావా అన్నాడు. నా పిల్లలు నా ఇష్టం, నువ్వు మధ్యలో కల్పించుకోకు ఘాటుగా సమాధానం చెప్పాడు అర్జున్. ఈ మాటకి ఏమో కాని అర్జున్ అన్న ముందు మాటకి రిషికి బాగా మంటగా ఉండడంతో నీ మాటలు నమ్మితే వాళ్ళు కూడా నీలాగే తయారవుతారన్నాడు. అప్పుడే నిద్రలేచిన మధు పిల్లల్ని అర్జున్ని వెతుక్కుంటూ వస్తూనే రిషి అర్జున్లా చిన్నపాటి సంభాషణ విన్న మధు ఆలస్యం చేస్తే ఆ చిన్న ఘర్షణ ఎంతకు దారితీస్తుందో అని గబగబా అడుగులు వేసి అర్జున్ ముందుకు ఆగి ఏం చేస్తున్నావిక్కడ అని అడిగింది. నన్నే అడుగుతావే? వెనుక అర్జున్ ఏదో వాదిస్తూ ఉంటే అడిగిన దానికి సమాధానం చెప్పు అని పళ్ళు కొరికింది మధు. నేనేం చేయలేదు. అదిగో వాడే ఆ పిల్ల పిశాచున్నాడు కదా, వాడొచ్చింది కాక ఆ పాపని కూడా స్విమ్మింగ్ పూల్ దగ్గరికి తీసుకొని వచ్చాడన్నాడు. మధు తల యాంగిల్ మార్చి రీతు వంక చూసింది కోపంగా. కళ్ళు పెద్దవి చేసి స్విమ్మింగ్ పూల్ దగ్గరికి వచ్చావా అని అడిగింది. వాళ్ళ అమ్మని అంత కోపంగా చూడని రీతు తన కోపం చూసి బెంబేలెత్తిపోయి బిత్తర చూపులు చూస్తూ
అవును అన్నాడు. వాడా మాట అనడం ఆలస్యం. చెల్లున వాడి చెంప పగలగొట్టి వాడి రెక్క పట్టుకుని దగ్గరికి లాక్కుంది. మా అని అంటూ స్పందించబోయిన రిషిని అంతే కోపంగా చూసేసరికి ఒక్క అడుగు వెనక్కి వేశాడు రిషి. మధు రీతు రెక్క పట్టుకొని గింజుతూ నీకిక్కడికి వచ్చే ముందే చెప్పానా కుదురుగా ఉంటేనే ఉండనిస్తానని అని రీతుని మధు బెదిరిస్తుంటే రిషి అది చూస్తూ అక్కడుండలేక వాళ్ళకి దూరంగా వచ్చేశాడు. చెప్పు ఇక్కడ ఉంటావా? గ్రాని దగ్గరికి పంపించేయనా? గొంతు హెచ్చించి మధు అడగ్గానే రీతు బోరుమన్నాడు. మొదటిసారి వాళ్ళమ్మ కొట్టడం కదా మరి. తనలాగే డేరింగ్ అండ్ డాషింగ్‌లా ఉండే రీతు ఏడుస్తూ ఉంటే అర్జున్ కూడా చూడలేక మధు అని పిలవడానికి, అరవడానికి మధ్యలో ఉండే టోన్‌లో పిలిచి ఆమెకి సీరియస్ లుక్ ఒకటిచ్చి పిచ్చి పట్టిందా నీకు? అని మధు దగ్గర నుంచి రీతుని తీసుకొనొచ్చేశాడు. మధు రీతుని కొట్టడం చూసి వచ్చిన కౌసల్య ఆమె వచ్చేంతలో అర్జున్ పిల్లల్ని తీసుకొని వెళ్ళిపోవడంతో అక్కడే నిలబడ్డ మధు దగ్గరికొచ్చి అదేనా పిల్లల్ని పెంచే విధానం? చిన్నపిల్లలన్నాక ఏదో అల్లరి చేస్తారు. ఆ మాత్రానికే అంత దెబ్బ వేస్తావా? అని దబాయిస్తూ అడిగిన ఆవిడ మాటలు మధుకి వినపడలేదు కానీ తనకి తానుగా వచ్చి తనతో మాట్లాడుతున్న వాళ్ళని ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయింది. నిన్ను అన్నయ్యని ఇలాగైనా పెంచింది? అలా పెంచున్నా బావుండేదేమో. నువ్వు మా మాట వినేదానివి అని ఆవిడ అంటూ ఉంటే మధు మరేమీ మాట్లాడకుండా వాళ్ళ అమ్మకి చిన్న హగ్గిచ్చి వదిలిపెట్టి వెనక్కి తిరిగి చూడకుండా వచ్చేసింది మధు. పమ్మి కొట్టిందని నువ్వు తేడొద్దు. తేను పమ్మి చేత నీకు చారి చొప్పుస్తా అంటున్న పాప మాటలు రీతు లెక్క చేయకుండా నేను స్విమ్మింగ్ పూల్‌కి వెళ్తున్న విషయం ఆ సాత్విక్ గడే కదా డాడీకి చెప్పింది. చెప్తా వాడి పని కోపంగా పిడికిలి బిగించాడు. రూమ్‌లోకొచ్చిన మధు కిటికీని ఆనుకుని కూర్చున్న అర్జున్‌ని చూసి అర్జున్ కాఫీ తాగావా? అని అడిగింది. అర్జున్ మాట్లాడలేదు. నిన్నే అడుగుతోంది వినిపించలేదా? గొంతు హెచ్చించింది. అర్జున్ తల తిప్పి మధుని సీరియస్‌గా చూస్తూ నువ్వు రీతుని ఎందుకు కొట్టావు? అన్నాడు. కొట్టగా వాడు చేసిన పనికి ఎత్తుకుని ముద్దు పెట్టుకోవాలా? నా ప్లేస్‌లో నువ్వుంటే కొట్టవా వాణ్ణి? అంది. నేను కొడతాను కానీ ఎప్పుడు వాడిని వెనకేసుకొచ్చే నువ్వు ఈ రోజు వాణ్ణి కొడితే వాడెంత హర్టవుతాడో ఆలోచించావా? అన్నాడు. నిజమే. మధు మనసులో తోచింది. తప్పు చేసిన దానిలా మౌనంగా నిలబడి కాసేపటికి తనే నువ్వెందుకు రిషితో గొడవ పడ్డావు? అని అడిగింది. ముందు రిషినే మొదలుపెట్టాడు. ఐ స్వేర్ అన్నాడు అర్జున్. మధు స్తబ్దుగా నిలబడింది అర్జున్ ముందు. తప్పు చేసిన దానిలా బంగారం నీ ప్రాబ్లమ్ ఏంటి? నీకు ఇక్కడ ఉండడం ఇష్టం లేదా? గోముగా అడిగాడు అర్జున్. అలాంటిది ఏమీ లేదు అని అంది. పోనీ మీ వాళ్ళు నిన్ను నన్ను సరిగ్గా రిసీవ్ చేసుకోలేదని బాధగా ఉందా? అన్నాడు. హుహు. తల అడ్డంగా ఊపింది. కళ్ళెదురుగా మీ అన్నయ్యని పెట్టుకుని దూరం ఉండడం కష్టంగా ఉందా? అన్నాడు. లేదు. ఈసారి కొంచెం భారంగా తలూపింది మధు. పోనీ నువ్వు పిల్లలుంటారా? నేను వెళ్ళిపోనా? వద్దు అంది. పోనీ నాతో పాటు పిల్లల్ని తీసుకుపోనా? అడిగాడు. వద్దన్నానా? నాకు బాగానే ఉందిక్కడ. కానీ నాకొక మాటివ్వు నువ్వు అంది. ఏంటి? అన్నాడు. ఒట్టు వెయ్యి అంది. నువ్వు చెప్పింది ఎప్పుడైనా కాదన్నానా నేను? అన్నాడు. ఇక్కడ ఉండే ఈ 10 రోజులు రిషితో గొడవ పడొద్దు అర్జున్ అంది. మీ అన్నయ్య నా వరకు రానంత వరకే అన్నాడు. అర్జున్ కష్టంగా పలికింది మధు. ఇందులో నేనేం చేయలేను బంగారం. మీ అన్నయ్య నాకు దూరంగా ఉన్నంత వరకే స్థిరంగా చెప్పాడు. అది విని పూర్తిగా డీలా పడిపోయింది. కంగారు పడకు. ఏది ఏమైనా మనం ఇంటికి వెళ్ళేది 10 రోజుల తర్వాతే అన్నాడు. పెదాలు బిగబట్టి చూసింది మధు. మీ అన్నయ్యని ఏమీ అననులే. అర్జున్ మధుని సైడ్ హగ్ చేసుకుని రీతు ఏడుస్తున్నాడు. ఏదో ఒకటి చెప్పి వాణ్ణి కూల్ చెయ్ అని అన్నాడు అర్జున్. సరే అని తల ఊపి రీతు కోసం వెళ్ళింది మధు. నా వాడైపోయాడు నా చేతిలో. వాడి వల్ల ఫస్ట్ టైమ్ మా మమ్మీ నన్ను కొట్టింది అని కోపంగా చెంప తడుముకుంటున్న రీతు పక్కకొచ్చి కూర్చుంది శశి. తను కూర్చున్న రెక్లైనర్ కిందకి అందని కాళ్ళని అటూ ఇటూ ఊపుతూ ఉన్న రీతు కాళ్ళపై చిన్నగా తట్టి తప్పు నాన్న. కాళ్ళలా ఊపకూడదంది. అసలే సాత్విక్ మీద ఫ్రస్ట్రేషన్‌లో ఉన్న రీతు టైంకి శశి వచ్చి ఇన్‌స్ట్రక్షన్ ఇచ్చేసరికి విసుగ్గా ఎందుకు అన్నాడు. మామయ్యకి మంచిది కాదంట అని అంది. రీతు కాళ్ళు 2 పైకి మడిచి మొహం ముడుచుకొని పక్కకి తిరిగాడు. శశి వాడిని దగ్గరికి తీసుకొని మమ్మీ కొట్టిందని కోపమా? అని అంది. శశికి సమాధానం చెప్పకుండా ఆమెకు దూరం జరిగాడు. పొద్దుటెప్పుడో లేచావు. ఆకలి వేస్తుంది కదా! రీతు పొట్ట తడివింది శశి. నాకేమీ ఆకలి వేయట్లేదన్నాడు. పెసరట్టు ఉప్మా కన్నా అంది. అది వినగానే రీతు మనసు లాగింది కానీ పైకి బెట్టు చేస్తూ నేను మమ్మీ పెడితేనే తింటానన్నాడు. సరే నీ ఇష్టం. అప్పటికి చల్లారిపోతుంది. పెసరట్టు చల్లారిపోతే బాగోదు కదా! నేను వెళ్తున్నా అని శశి వెళ్తుంటే రీతు శశిని చేతి పట్టుకొని ఆపి ఇప్పుడు వేడిగా ఉందా పెసరట్టు అన్నాడు. వేసి తీసుకువస్తాను నవ్వుతూ వాడి బుగ్గ గిల్లి కిచెన్‌లోకి వెళ్ళింది శశి. రీతుని వెతుక్కుంటూ వచ్చిన మధు హాల్‌లో కూర్చొనున్న తనను చూసి కన్నా అంటూ వెళ్ళి వాడి పక్కనే కూర్చుంది మధు. రీతు మధుని చూసి
మొహం పెట్టుకున్నాడు. మమ్మీ కొట్టిందని కోపం వచ్చిందా అంది. మధుని వదిలించుకుని దూరం జరిగాడు రీతు. సారీ కన్నా అంది మధు. మాట్లాడలేదు రీతు. ఆకలిస్తోందా అంది. అంతలోనే పెసరట్టు ప్లేట్లో వేసి తెచ్చిన శశి రీతు పక్కన మధుని చూడకుండా కన్నా నువ్వు ఉప్మా తింటావు కదా అంది. రీతుతో ఉండి శశిని గమనించని మధు అప్రయత్నంగాని రీతు ఉప్మా తినడు వదిన, ఉత్త పెసరట్టు తింటాడు అని తలెత్తి చూసింది. ఇద్దరు ఇబ్బందిగా ఒకరినొకరు చూసుకున్నారు. ఇటివ్వు నేను పెడతాన్లే అని శశి చేతిలో ప్లేట్ తీసుకుంది మధు. నేను ఇంకొకటి వేసి తీసుకొని వస్తానులే అని మధుకి కాక రీతుని చూసి చెప్పి మళ్ళీ కిచెన్లోకి వెళ్ళింది. నీకేదైనా అయితే మమ్మీ తట్టుకోగలదా కన్నా? నేనెంత నాకన్నాకేదైనా అయితే మమ్మీ బ్రతికి ఉంటుందా చెప్పు అంది. మధు ఆ మాట అనగానే వాడు మధుకేసి తిరిగి మమ్మీ అని అంటూ ఆమెను పూర్తిగా చుట్టేసి ఐయామ్ సారీ అన్నాడు. మధు వెనుతట్టి లవ్ యూ నాన్న అని వాడికి ముద్దు పెట్టి పెసరట్టు తినిపించింది. బయట వినిపిస్తున్న ఐస్ క్రీం అరుపుకి రీతు చప్పున లేచి కూర్చొని అర్జున్ మెడ మీదకి ఎక్కి ఐస్ క్రీం అని అంటూ గట్టిగా అరిచాడు. ఏదో మెయిల్ చెక్ చేస్తున్న అర్జున్ రేయ్ నువ్వాగు అని తనని విసుక్కొని మళ్ళీ పనిలో పడ్డాడు. కానీ అంతలోనే పాప కూడా అర్జున్ చేయి పట్టుకొని డాడీ ఐస్ క్రీం అని అడగగానే కిందకి వెళ్ళే ఓపిక లేక పాప మాట కాదనలేక ఐస్ క్రీమా ఆర్డర్ పెడుతున్నాను అని తన మొబైల్లో ఆర్డర్ పెట్టి ఇంకా సేపట్లో వస్తుంది అని పాపని ముద్దు చేసి మళ్ళీ తన పనిలో పడిపోయాడు. కాసేపటికి ఆర్డర్ వచ్చింది. వాచ్మెన్ పంపించడంతో డెలివరీ బాయ్ నేరుగా గుమ్మం వరకు వచ్చి సార్ జొమాటో ఆర్డర్ అంటూ అరిచాడు. శశితో మాట్లాడుతున్న రిషి ఆ అరుపుకి తల తిప్పి చూసి ఏమి ఆర్డర్ అని అడిగాడు. ఐస్ క్రీం క్రీమ్ స్టోర్ నుంచి అన్నాడతను. ఐస్ క్రీం ఆర్డరా? నువ్వు పెట్టావా అని శశి వంక చూశాడు. ఆహా నేను కాదు తల అడ్డంగా ఊపింది శశి. రిషి డెలివరీ బాయ్ వంక చూశాడు. రిషి చూపులకు అర్థమయ్యి ఆ డెలివరీ బాయ్ అర్జున్ పేరుతో ఆర్డర్ సార్ అన్నాడు. పేమెంట్ చేయాలా అని అడిగాడు. లేదు పేమెంట్ అయ్యింది. థ్యాంక్స్ ఫర్ ఆర్డరింగ్. ఫీడ్బ్యాక్ ఇవ్వడం మర్చిపోవద్దని గుమ్మం దగ్గరే ఆ బాక్స్ వదిలేసి వెళ్ళిపోయాడు అతను. వెళ్తున్న అతన్నే చూస్తున్న శశి మొహం మీద చిటిక వేసి అతన్నేం చూస్తావు వెళ్ళి అది అర్జున్కిచ్చిరా అన్నాడు. నేనా అని అంటూ శశి అతని దగ్గరికి నేను వెళ్ళను అని అంది కంగారుగా. ఏ వెళ్తే వాడు నిన్నేమైనా కాల్చి చంపేస్తాడా అని అన్నాడు రిషి. కదా ఇంకా ఉంది. హహా ఫ్రెండ్స్ ఎలా ఉంది ఎపిసోడ్? చాలా బాగుంది కదా. ఇంతకీ అసలు అర్జున్ రిషిల ప్రాబ్లం ఏంటంటారు? నిజంగా వాళ్ళిద్దరూ ఒకరి మీద ఒకరికి అంత పగ కోపం ఉందంటారా? లేక ఇదంతా పైపైకి ఉట్టిట్టి తాటాకు చప్పుళ్లే అని అంటారా? మీరేమనుకుంటున్నారు? అయినా ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి. అర్జున్ ఎంత ప్లేబాయ్ లాగా ఉండేవాడు. పాపం మధు ఎంత చెప్తే అంత తన వెనకాలే హచ్చుకొక పిల్లలాగా తిరుగుతున్నాడు కదా. పైగా అర్జున్ ఎలాంటి వాడైనా చూసారా, కొడుకు కన్నా కూతుర్నే ఎక్కువగా ప్రేమిస్తున్నాడు. ఎంతైనా తండ్రులకి కూతుర్లంటేనే చాలా ఇష్టం కదా. మరి మీరేమంటారు ఫ్రెండ్స్? ఈ కథ మీకు ఎలా అనిపించింది? నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, మరికొంతమందికి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్